బిఎస్ఎన్ఎల్ భారతదేశానికి సొంత నెట్వర్క్ స్వదేశీ 4Gని ప్రవేశపెట్టనున్నట్లు బిఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రత్నం తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ సంవత్సరంలో భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇంటిగ్రేషన్ తో స్వదేశీ కోర్ పై పాన్ ఇండియా 4Gని ప్రారంభిస్తుందని అన్నారు. ఇది వ్యూహాత్మక టెలికాం కోసం భారత ప్రభుత్వ ఆత్మ నిర్భర్ భారత దార్శనికతను పునరుద్ఘాటిస్తుందని చెప్పారు. ఈ 4G కార్యక్రమం ప్రధానమంత్రి రేపు ఒడిశాలోని జార్సుగూడలో ప్రారంభిస్తారని తెలిపారు. 4Gని సాచురేషన్ ప్రాజెక్టు కింద 14,000 ప్లస్ సైట్లతో సహా 92,633 కొత్త 4G సైట్లను ప్రారంభిస్తున్నారని, ఈ మైలురాయి మొబైల్ యాక్సెస్, గ్రామీణ ఫైబర్ మరియు ద్వీప కనెక్టివిటీ అంతటా ఆధునీకరణను పూర్తి చేస్తుందని తెలిపారు. రిమోటెస్ట్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ కానీ ఆ విలేజ్ లో ఉన్న వారికి కానీ ఈ అందుబాటులోకి వస్తాయి. ఎట్లా ఉంది అగ్రికల్చర్ ప్రోడక్ట్ రేట్స్ ఎట్లా ఉన్నాయి, ఏమైతే బాగుంటుంది అనేది ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవర్ సిటిజన్స్, కంట్రీ సిటిజన్స్ యొక్క సోషియో ఎకనామిక్ కంటెంట్ లో మేమంతా పనిచేస్తున్నందుకు దేశంలో బిఎస్ఎన్ఎల్ పనిచేస్తున్నాను. నాట్ ఓన్లీ రెవెన్యూ పరంగా కూడా మేము మంచి పొజిషన్ లో ఉన్నాం. రెవెన్యూ ఒక 4G టెక్నాలజీ ఆర్ మొబైల్ టెక్నాలజీ మన ఓన్ కంట్రీలో టీసీఎస్ సహకారంతో మనం దీన్ని లాంచ్ చేశాము. దాని అఫీషియల్ ఇనాగ్రేషన్ రేపు ఉంది. టోటల్ గా 97,500 మొబైల్ టవర్స్ రేపు ఇనాగ్రేట్ కాబోతున్నాయి. ఆల్రెడీ మనం దాన్ని ఇన్స్టాల్ చేసాము, టెస్ట్ చేసాము, రన్నింగ్ లో ఉన్నాయి. బట్ అఫీషియల్ గా 97,500 టవర్స్ 4G mobile towers will be inaugurated tomorrow through the hands of our Honorable Prime Minister. This is at a cost of 37,000 crores. భారతదేశంలో 37,000 crores తో మనం ఈ 97,500 టవర్స్ ని రేపు ఇనాగ్రేట్ చేయబోతున్నాము. ఇది మొత్తం ఇండిజినస్ టెక్నాలజీ. ఒక్క ఎక్విప్మెంట్ కూడా మనకి ఇంపోర్టెడ్ లేదు. మన ఇండియాలో మన వాళ్ళు తయారు చేసిన ఎక్విప్మెంట్ టీసీఎస్ ద్వారా ఇది బిఎస్ఎన్ఎల్ ముందుకెళ్తుంది ఈ టెక్నాలజీ ద్వారా. ఇది అట్లాగే రిమోట్ విలేజెస్ 4G సాచురేషన్ సైట్స్ అని ఉన్నాయి. రిమోట్ విలేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న మన తెలంగాణలో ఉన్న రిమోటెస్ట్ విలేజెస్, దానికి రోడ్లు కూడా సరిగ్గా ఉండవు, పవర్ సప్లై కూడా అంతంత మాత్రానే. ఆ ఏరియాలో కూడా డిబిఎన్ డిజిటల్ భారత్ నిధి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎంఓ ప్రాజెక్ట్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ ద్వారా అట్లాంటి విలేజెస్ కూడా మనం కవర్ చేస్తున్నాం. అట్లాంటి విలేజెస్ లో రేపు 2 విలేజెస్ ఉన్నాయి. ఒకటేమో నిజామాబాద్ లో, ఒకటేమో నల్గొండలో. ఆ 2 విలేజెస్ లో కూడా మనం ఈ కార్యక్రమం ఓపెనింగ్ కార్యక్రమం అక్కడ ఉంటుంది. వీలుంటే వారితో కూడా ఆనరబుల్ పిఎం గారు డైరెక్ట్ గా వారితో మాట్లాడే అవకాశం ఉంది. ఆ విలేజ్ పెద్దలు, ఆ విలేజ్ లో ఉన్న ఒపీనియన్ మేకర్స్ అంతా రేపు గ్యాదర్ అవుతున్నారు. ఆన్లైన్ లో పిఎం గారి వీక్షిస్తారు. అది రేపటి ప్రోగ్రామ్. సో ఇంత పెద్ద ఎత్తున బిఎస్ఎన్ఎల్ లో ఈ కార్యక్రమం జరగడం అనేది శుభ సంకేతం. ఇప్పుడు ఈ బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ 2000 అక్టోబర్ 1న ఫామ్ అయింది. ఇంత ముందు దీన్ని డిఓటి అనేటోళ్ళం. డిఓటి నుండి బిఎస్ఎన్ఎల్ అనే కార్పొరేషన్ ఫామ్ అయింది 2000 అక్టోబర్ 1. ఇప్పుడు 2025 సంవత్సరం అక్టోబర్ 1కి 25 ఇయర్స్ ఏమంటారు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ మనకు స్టార్ట్ అవుతున్నాయి. 1 నుండి ఒక 10 days. సో ఈ 25 years లో డిపార్ట్మెంట్ ఏ విధంగా ప్రోగ్రెస్ అయింది, ఏ విధంగా పురోగతి సాధించింది అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. భారతదేశంలో చాలా పిఎస్యూస్ క్లోజ్ అయిపోతా ఉన్నాయి, సరిగ్గా దానికి పని లేక, లేదంటే రెవెన్యూ లేక, ప్రాఫిట్ లో లేక. బట్ బిఎస్ఎన్ఎల్ ప్రాఫిట్ ఒకటే మాకు ముఖ్యం కాదు. కనెక్టింగ్ పీపుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు కొండల్లోను, లోయల్లోను, రిమోట్ ఏరియాలోను, వీలుంటే ఫారెస్ట్ ఏరియాలోను, బార్డర్స్ లోను, మన కంట్రీ దేశం యొక్క బార్డర్స్ లోను ఏ సర్వీస్ ప్రొవైడర్స్ లేరు ఎక్సెప్ట్ బిఎస్ఎన్ఎల్. కాబట్టి రెవెన్యూ ఒకటే కాదు, సర్వీసెస్ టు ద అన్రీచ్డ్ పీపుల్, కనెక్టింగ్ ఇండియా, కనెక్టింగ్ వరల్డ్. ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న స్టూడెంట్ మనకున్న ఈ 4G నెట్వర్క్ ద్వారా, లేకుంటే మనకున్న ఓఎఫ్సి నెట్వర్క్, ఎఫ్టిటిహెచ్ నెట్వర్క్ ద్వారా వారు ఇంటర్నెట్ తో ప్రపంచం మొత్తాన్ని హీ కెన్ రీవిజిట్ ఆర్ హీ కెన్ గెట్ ఇన్ కనెక్టెడ్ విత్ ద వరల్డ్. ప్రపంచానికి కనెక్ట్ అవడానికి బిఎస్ఎన్ఎల్ ముందుంటుంది. అట్లాంటి
రిమోట్ ఏరియా, అన్రీచ్డ్ ఏరియా కూడా బిఎస్ఎన్ఎల్ వారితో అనుసంధానించి కనెక్ట్ చేస్తుంది ప్రపంచానికి. మనకి ఇప్పుడున్న టెక్నాలజీ